హలో అందరికీ, దొండకాయ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దొండకాయని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకోవాలి, గుత్తి వంకాయలాగా వీళ్ళు చూపించే విధంగా. తర్వాత నువ్వులు వేయించుకోవాలి, స్టవ్ సిమ్లో పెట్టుకొని, లేకపోతే తొందరగా మాడిపోతాయి నువ్వులు ఫుల్ పెడితే. ఈ విధంగా వేయించుకున్నాక చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఇలా నువ్వుల పొడిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి, వేసుకొని చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఒక 3 అట్లా వేసుకున్నాను నేను. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దొండకాయల్ని వేసుకొని కలుపుకొని పూర్తిగా మగ్గనివ్వాలి మంచిగా. దొండకాయలు మగ్గాక కారపొడి వేసుకోవాలి. తర్వాత సరిపోని ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం మసాలా పొడి, తర్వాత వేయించిన ధనియాల పొడి, తర్వాత నువ్వుల పొడి వేసుకొని కలుపుకోవాలి. దొండకాయలు మంచిగా మగ్గాకనే కారం వేసుకోవాలి. తర్వాత చింతపండు రసం పోసుకోవాలి, కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా. అంతే, ఎంతో సింపుల్గా దొండకాయ మసాలా కర్రీ తయారైపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది.